హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈ వీడియోలో మనం ఎస్ఆర్ యూనివర్సిటీకి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, రీఇంబర్స్మెంట్ వస్తుందా రాదా, అండ్ అదేవిధంగా ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, మరియు హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా, 2024 పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళకల్గా ఎస్ఆర్ యూనివర్సిటీ రీఇంబర్స్మెంట్ అనేది వస్తుంది, అండ్ అదేవిధంగా ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉంది. ఇంతకుముందు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పిలిచేవారు, ఇప్పుడు అది ఎస్ఆర్ యూనివర్సిటీ అనమాట. సో కో ఎడ్యుకేషన్ క్యాంపస్, కాలేజ్ ఎంసెట్ కోడ్ SRHP, అండ్ అదేవిధంగా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇక మనకి టోటల్గా 5 బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 5 బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కాలేజ్ ఫీ 1,30,000 per year. అండ్ ఆ యొక్క సీట్స్కి ఇంటేక్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామా కాదని అడుగుతున్నారు, నో అనమాట. ఓకే, ఇక ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంది ఎలా చెప్తారు, అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఈ మన TGEAP సెట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇందులో కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్రాంచ్ ఉంటుంది అన్నమాట. సో ముందు మనం సివిల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేద్దాం. షో అలాట్మెంట్స్. సో ఎంసెట్ ఎలిజిబిలిటీ లేకపోతే అఫీషియల్ TGEAP సెట్ అదే TS ఎంసెట్ వెబ్సైట్లో ఎలా కనిపిస్తాయి, ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంది, ఫీ రియంబర్స్మెంట్కి వస్తుంది అన్నమాట. డోంట్ వరీ. ఇక్కడ మీకు ఇక్కడ ఇవన్నీ కూడా అలాట్ అయిన సీట్స్ అనమాట. టోటల్ 92 సీట్స్ అనేవి అలాట్ అయినాయి అనమాట. సో మీరు డైరెక్ట్గా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చూడాలన్నా మీకు బాగా క్లమ్జీగా ఉంటుంది, అర్థం కాదు. ఎనివే అయినా మీకు ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాను, ఇవంతా కూడా సివిల్ ఇంజనీరింగ్ అనమాట. మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఈ సైట్కి వెళ్ళిపోయి మీరే నేను మీకు ఎలా చూపిస్తున్నాను స్క్రీన్ అలానే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మీకు మీ యొక్క ల్యాప్టాప్ అయితే కంట్రోల్ F క్లిక్ చేసి సపోజ్ మీకు 1,04,000 ఓకే 233 అదంటే 1,40,000 అనుకుంటుందా. సరే ఓకే, 1,40,000 వదిలే 14,233తో ఉందా అంటే రాదు. ఓకే, అలాగో చెక్ చేసుకోవచ్చు. అంత ఎందుకు లేదు బ్రదర్ అంటే ఇక్కడ జస్ట్ ర్యాంక్ని షార్ట్ ఆర్డర్ పెట్టినా సరే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ 96, 97 అట్లా వెళ్ళిపోయింది. లేదంటే మన కేటగిరీ పరంగా కూడా షార్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాస్ట్ పైన షార్ట్ పెట్టుకున్నాను అనుకోండి, ఫస్ట్ అంతా BCB, అసలు BCA ఏవో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మంచిగా కౌన్సిలింగ్ పెట్టుకుంటే BCA వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ BCA అనేది అలాట్ అయ్యేది అనమాట. ఇలా సివిల్ అవ్వచ్చు, లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ ఈ డేటా రిమూవ్ అయ్యేలాగే చూస్ చేసుకున్నాను అనమాట. సో మీకు మళ్ళీ అడగొచ్చేమో వెబ్సైట్ TGEAPset.nic.in అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన వర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.